హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హత్య చేసింది. ఈ ఘటన నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన జల్లెల శేఖర్, చిట్టి దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. బతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చి గత కొన్నేళ్లుగా కోదండరాం నగర్ రోడ్ నెంబర్ 7లో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చిట్టి గతంలో ఒక వస్త్ర దుకాణంలో పనిచేసేది. ఆ సమయంలో హరీష్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. శేఖర్ డ్రైవింగ్ వృత్తిపై బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు చిట్టి హరీష్తో అక్రమ సంబంధం కొనసాగించింది. విషయం తెలిసిన భర్త పలుమార్లు చిట్టిని నిలదీశారు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని చిట్టి నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఈ నెల 28న రాత్రి సమయంలో ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రియుడిని ఇంటికి పిలిచింది. పడుకున్న తర్వాత ఇద్దరూ కలిసి శేఖర్ గొంతు నులిమి చంపేశారు. అనంతరం తలపై బలంగా రాడ్డుతో కుట్టారు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు ఫోన్ చేసి తన భర్త నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సరూర్ నగర్ పోలీసులు భార్యపై అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. ప్రియుడితో కలిసి భర్తను తానే హత్య చేసినట్లు భార్య ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి చిట్టిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. ముందు వెనక ఆలోచించకుండా హత్య చేసిన ఇద్దరు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ప్రియురాలు పోలీసుల అదుపులో ఉండగా ప్రియుడు హరీష్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.